హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్ వాళ్ళ అక్కతో స్టోరీ మన ఛానల్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. నా పేరు వెంకటేష్, మాది ఖమ్మం. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు కిషన్. మా ఫ్రెండ్స్లలో అందరికంటే నేనే అతడికి చాలా ఇష్టం. వాడికి ఒక అక్క ఉంది. తన పేరు కావ్య. తన ఏజ్ 25. తను చాలా అందంగా ఉంటుంది. అంత అందమైన అమ్మాయిని నేను ఇప్పటిదాకా చూడలేదు. కానీ వాడి అక్క తను నన్ను అన్నా అని పిలుస్తుంది. కానీ నేనేమో తనని లైఫ్లో ఒక్కసారి అయినా తనతో ఎంజాయ్ చేయాలని అనుకునేవాడిని. కానీ మొత్తానికి తను నన్ను అన్నా అని పిలవడం వల్ల ఇంట్లో వాళ్ళకి నా మీద ఎటువంటి అనుమానం రాకపోయేది కాదు. పోనీలే, తనను అలా పిలవడం వల్ల నాకు కూడా మంచే జరుగుతుంది అని అనుకున్నా. నా మనసులో అనుకున్నా. నా ఫ్రెండ్ కిషన్ గాడు ఒకరోజు ఫోన్ చేసి, అరే వెంకట్, అర్జెంటుగా ఇంటికి రారా అని పిలిచాడు. నేను ఎందుకురా అని అడిగాను. వాడు నువ్వు రాబే ఫస్ట్ ఇంటికి అని అరిచాడు. సరే మామా అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక, అరే వెంకట్, అర్జెంటుగా రెడీ అవ్వురా, మా అన్న వాళ్ళ బామ్మర్ది పెళ్ళి ఫంక్షన్ ఉంది, చాలా గ్రాండ్గా చేస్తున్నారు, వెళ్దామని చెప్పాడు. మీరందరూ వెళ్తున్నారు, మరి ఆంటీ నువ్వు ఇద్దరే రెడీ అయ్యారు అని అడిగాడు. దానికి కిషన్ ఏమీ అనలేక ఇంటి లోపలికి వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని వాళ్ళ అక్క మీద అరిచాడు. నేను రాను, కొంచెం హెల్త్ బాలేదు, మీరు వెళ్ళండి, నేను రాను అని అంటుంది. అరే నువ్వు అయినా కొంచెం చెప్పరా అక్కకు అని చెప్పాడు. వెళ్ళొచ్చుగా కావ్య అని. నువ్వు లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పాడు. అది కాదు వెంకట్, నాకు హెల్త్ బాలేదు, అక్కడికి వెళ్తే నేను సరిగ్గా ఉండలేను, నాకు ఫుల్గా ఫీవర్ వస్తుంది అని చెప్పింది. కానీ తనను చూస్తే అలా అనిపించడం లేదు. పైకి మాత్రం ఫుల్ హుషారుగా కనిపిస్తుంది. నాకు కొంచెం డౌట్ వచ్చింది. తన మీద ఏదో గట్టిగానే ప్లాన్ వేసింది అనిపించింది. నేను కూడా కొంచెం ఆలోచించి కావ్యతో ఎంజాయ్ చేయడానికి ఇదే మంచి సమయం అని ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అంతే. కిషన్ గాడు వెళ్తే ఇంట్లో కావ్య ఒకతే ఉంటుంది. అప్పుడు కావ్యతో ఎంజాయ్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. కానీ కిషన్ గాడికి ఏదో ఒక రీజన్ చెప్పి నేను కూడా ఇక్కడే ఉండిపోవాలి. కానీ ఎలా అని బాగా ఆలోచించి, అరే మామ, నేను రాను, నువ్వు వెళ్ళరా అని చెప్పాను. కిషన్ గాడు నన్ను బయటికి తీసుకెళ్ళి, ఒరే మామ ప్లీజ్ రా మామ, నువ్వు వస్తావని రెడీ అయ్యాను. అది కాక ఫంక్షన్కి నా లవర్ కూడా వస్తుంది, నువ్వు వస్తే నాకు కొంచెం తోడుగా ఉంటుంది, రారా. నా లవర్ ముందు నన్ను ఒక్కడినే కనిపిస్తాను. తను ఇదేంటి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అని నా ఇజ్జత్ తీస్తుంది. నువ్వు కూడా ఫంక్షన్లో ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటావు కదరా, ప్లీజ్ రా మామ అని బతిమిలాడాడు. కానీ నేను ఏమో వాడి అక్కతో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాను. నేను అరే మామ, నువ్వు చెప్తుంటే నాకు కూడా రావాలనే ఉందిరా, కానీ నాకు మార్నింగ్ నుంచి లూజ్ మోషన్ అయినాయిరా, అక్కడికి వచ్చి నీతో టైం స్పెండ్ చేయలేను, అసలే లూజ్ మోషన్ చండాలంగా ఉంటుంది, ప్లీజ్ మామ నువ్వే కొంచెం అర్థం చేసుకో అన్నాను. తర్వాత వాడు వెళ్ళి మమ్మీ ఇద్దరు బయలుదేరారు. వాళ్ళ మమ్మీ, జాగ్రత్త కావ్య, ఇడ్లీ చేశాను, తిని ట్యాబ్లెట్ వేసుకొని పడుకో, మేము వచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది, ఈలోపు ఏమైనా అవసరం ఉంటే వెంకట్ని ఫోన్ చేసి చెప్పు అంటూ అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడే కావ్య వెంకట్తో ఇలా అంటుంది, నేను స్నానం చేసి పడుకుంటాను, వెళ్ళేటప్పుడు డోర్ దగ్గరికి చేసి వెళ్ళు, నాకు అస్సలే లేవడానికి కూడా ఓపిక లేదు అని చెప్పి
టవల్ అండ్ ఫోన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. సరే కావ్య, నేను వెళ్తున్నా అని అక్కడి నుండి బయటికి వచ్చేసా. కానీ నాకేదో తన మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే తను ఫోన్ బాత్రూంలోకి తీసుకొని వెళ్ళింది. నేను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ మెల్లగా తోచాను. లోపల తన డోర్ లాక్ చేసుకుంది. కానీ లోపల ఫోన్లో తన లవర్తో మాట్లాడుతుంది. హలో బేబీ, అమ్మ తమ్ముడు ఫంక్షన్కి వెళ్ళారు, సాయంత్రం 6 వరకు రారు అని చెప్తుంది. చాటున మొత్తం నేను వింటున్నాను. కావ్య తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడేది మొత్తం నేను ఫోన్లో రికార్డ్ చేసి తలుపు దగ్గర పెట్టాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది అందులో మొత్తం రికార్డ్ అయ్యింది. ఈలోగా కావ్య ఫోన్ కట్ చేసి స్నానం చేయడం మొదలుపెట్టింది. తను స్నానం చేసుకొని వచ్చేసరికి నేను సోఫాలో దర్జాగా కూర్చొని ఉన్నాను. ఆమె బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి, ఏంది ఇంకా వెంకట్, నువ్వు ఇంకా పోలేదా అని అడిగింది. నేనేమో కావాలనే, లేదు కావ్య బేబీ, నిన్ను వదిలేసి పోవాలనిపించట్లేదు. ఏంది వెంకట్, ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు అని అన్నది. కావ్య, అవునా బేబీ, కావాలని అంటున్నావు కావ్య బేబీ, ఎందుకంటే నువ్వు బాత్రూంలో మాట్లాడింది అంతా నేను విన్నాను. అదే కాక మొత్తం నా ఫోన్లో రికార్డ్ చేశాను. అందుకే నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి దిగాను. నేను డైలాగుల మీద డైలాగులు వేశాను. కావ్య బేబీ ముఖంలో కొద్దిగా గందరగోళం కనిపించింది. కావ్య, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో చేయాలనుకున్నది నాతో చేస్తావా లేదా, లేకపోతే మీ తమ్ముడికి చెప్పమంటావా అని చెప్పి కావ్యని బ్లాక్మెయిల్ చేశాను. దానికి కావ్య కొద్దిసేపు ఆలోచించి తన బాయ్ ఫ్రెండ్కి రావద్దని చెప్పింది. ఇక వెంకట్కి ఓకే అని చెప్పి ఇద్దరు కలిసి రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు. వెంకట్ ఏమో కావ్యని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెడుతున్నాడు. కావ్య కూడా తగ్గేది లేదు అన్నట్టుగా వెంకట్ జిప్పు తీసి పాయింట్ తీసింది. వెంకట్ తన 2 బత్తాయి కాయలను పిసకడం మొదలు పెట్టాడు. కావ్య, ఏం పెట్టి పెంచావే వీటిని అని అడిగాడు వెంకట్. దానికి కావ్య నవ్వుతూ సిగ్గుపడుతుంది. అలానే చొక్కా కూడా తీసేయ్ వెంకట్ అని కావ్య అడుగుతుంది. దానికి వెంకట్, అన్నీ నేనే తీయాలా, నీదేమైనా తీస్తావా అని అడిగాడు వెంకట్. మొత్తం నీ చేతులతోనే తీ వెంకట్ అన్నది కావ్య. మొత్తం బట్టలు ఇప్పేసి ఒకరినొకరు సిగ్గుపడుతూ ఉన్నారు. ఈలోగా వెంకట్, పడ్డ సిగ్గు చాలు లే, కానీ ఇంకా మొదలు పెడదామా అని అడిగాడు. దానికి కావ్య ఓకే అని సైగ చేసి తనను కౌగిలించుకుంది. బెడ్ మీద కూర్చొని ముద్దుల వర్షం కురిపించాడు వెంకట్. కావ్యను తన గుణపాన్ని తీసుకొని అటు ఇటు ఊపుతూ ఉన్నది. ఊపింది చాలు కావ్య, దాన్ని తొందరగా నోట్లో పెట్టుకో అన్నాడు వెంకట్. కానీ కావ్య నోట్లో పెట్టుకుంది. చీకడం మొదలు పెట్టింది. తన చీకుతుంటే వెంకట్ స్వర్గంలో తేలి ఆడుతున్నాడు. ఇంకా ఎంతసేపు చీకాలిరా మగడా, వీటి పని పట్టు అని పైకి లేచి తను 2 బత్తాయిలను తన చేతిలో పెట్టి పిసకడం మొదలు పెట్టమని, అయితే వెంకట్పై నుంచి కింద దాకా తన బత్తాయిలను, తాను నాజూకైన నడుమును, తన బొడ్డును, తన పిర్రలను ఒక పట్టు పట్టాడు. అయితే కావ్య కూడా తనకు ఒక కోరిక ఉంది, తీర్చవా వెంకట్ అని అడిగింది ప్రేమగా. అయితే వెంకట్, ఏమిటి కావ్య బేబీ అని అడిగాడు. ఏం లేదు వెంకట్, నేను నీకు చేసినట్టే నాది కూడా నువ్వు చెయ్యవా అని అడిగింది. కావ్య బేబీ, అర్థమయ్యేలా చెప్పు అని అడిగాడు వెంకట్.
అది నేను చేసినట్టు నాది కూడా నువ్వు చేయవా అని అడిగింది. కావ్య సరే బేబీ, దాన్ని నువ్వు అడగాల అని పడుకోబెట్టి తన 2 కాళ్ళను చీల్చి తన పువ్వును నాకడం మొదలుపెట్టాడు. తను నాకుతుంటే కావ్య నులుగుతూ అరుస్తూ ఉన్నది. ఇక పైకి లేచి తన గుణపాన్ని కొద్దిసేపు కావ్య నోట్లో పెట్టి గొంతులో తోశాడు. ఆ తర్వాత మళ్ళీ తన గుణపాన్ని కావ్య 2 బత్తాయిల మధ్యలో వేసి దున్నుతుంటే, ఇన్ని రోజులు ఏం చేశావు, ఇంకా నేను ఆగలేకపోతున్నా, ఇంకా ప్లీజ్ కానీ అని అంటుంది కావ్య. దానికి వెంకట్ అక్కడ నుంచి లేచి తన పువ్వు కాడికి వస్తాడు. తన పువ్వు మీద గుణపంతో టపా అనే 2 దెబ్బలు కొడతాడు. అలా కొట్టడంతో కావ్య ఇలా అంటుంది, ఏంటి వెంకట్, అంతకుముందు ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్టుగా చేస్తున్నావు కదా. లేదు బేబీ, నేను నీతో చేయటమే ఫస్ట్ టైం. కావ్య అయితే ఇంకెంతసేపు నా పువ్వుతో గుణపాన్ని దింపి కానివ్వు వెంకట్ అంటుంది కావ్య. ఇంకా వెంకట్ ఆగలేక కావ్య పువ్వులో గుణపం దింపి చేయడం మొదలుపెట్టాడు. దానికి కావ్య లబోదిబో అంటుంది. అలానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత కావ్య పుష్పంలో వెంకట్ మొత్తం తన రసాన్ని కార్చేశాడు. కావ్య ఏమో ఇంకా కావాలి వెంకట్ అని అంటుంది. దానికి వెంకట్ అలసిపోయాను బేబీ, తర్వాత చూద్దామని చెప్పాడు. ఇంతటితో మన స్టోరీ. ఇలాంటి స్టోరీస్ కావాలంటే మా ఛానల్ను లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.